వివిడి న్యూస్ టీవీ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునాయి. అందరికీ నమస్కారం. ఈరోజు టెట్కో ఇళ్లకు సంబంధించి నిర్లక్ష్యానికి గురైనటువంటి గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైనటువంటి లబ్ధిదారులకు చేర్చలేనటువంటి టెట్కో ఇళ్ల గురించి మనం వార్తల్ని చూసి స్పందించడం కోసం ఇక్కడికి వచ్చాను. ఈ టెట్కో ఇళ్ళన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఆఫీసర్లు దీనికి సంబంధించి టెట్కో ఇళ్లకు సంబంధించినటువంటి ఎస్సీ గారు రాజశేఖర్ గారు, అలాగే డిఈ గారు హరికృష్ణ గారు, ఏఈ గారు పోర్చియా గారు, అట్లాగే దీనికి సంబంధించినటువంటి ఎస్పీసీఎల్ కాంట్రాక్టర్ వాళ్ళ వైపు నుంచి జావేద్ గారు, వీళ్ళందరినీ కూడా నేను పిలిపించుకొని సైట్ విజిట్ చేస్తూ ఉన్నాను. విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మీకు కూడా పత్రికాముఖంగా ప్రజలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇప్పటిదాకా జరిగిపోయింది. జరగాల్సినంత నిర్లక్ష్యం జరిగిపోయింది, జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఇవాళ అసలు దీని ప్రాముఖ్యత లేకుండా పూర్తిగా మరుగున పడిపోయి చిట్ట చివరికి మేము లోపలికి వెళ్తే బల్లులు పాములు కనబడతా ఉన్నాయి. పూర్తిగా ఇబ్బంది పడేది. ఇంకొక ప్రధాన సమస్య మేము వస్తున్నప్పుడు గమనించింది ఏంటంటే విపరీతమైన దొంగతనాలు. ఇక్కడ ఉన్న మెటీరియల్ అంతా ఎత్తుకుపోతా ఉన్నారు. ఎవరు నివాసం లేకపోవడం వల్ల దీనికి రక్షణ మీరు ఆలోచన చేయండి సార్. సుమారుగా 4720 ఇళ్ళు శాంక్షన్ చేశాం. ఆలోచన చేయండి. మన ఊర్లో ఆదోనిలో 4720 మందికి లబ్ధిదారులని ఎంపిక చేసి వాళ్లకు ఇక్కడ ఇళ్ళు ఇవ్వాలనే ప్రయత్నం చేస్తే ఎంత మంచి ఉపయోగం జరుగుతుందో ఆలోచన చేయండి. ఒక పెద్ద మోడల్ కాలనీ ఇది. అందరూ వచ్చి చేరితే దీనికంటే పెద్ద కాలనీ ఆదోనిలో ఉండదు. అంత పెద్ద కాలనీ అవుతుంది. దాంట్లో 2000 ఇళ్ళు పూర్తి చేశాము అని కాంట్రాక్టర్ చెబుతున్నారు. ఇంజనీర్లు కూడా సర్టిఫై చేస్తూ ఉన్నారు. చేసి 2000 ఇళ్లలో 1500 మందికి ఇంతకుముందు ఇప్పటికే మనం హ్యాండ్ ఓవర్ చేశామంటున్నాం. మీకు కూడా తెలుసు గత ప్రభుత్వంలో 2 సార్లు 3 సార్లు ఆర్భాటంగా దీని గృహప్రవేశాలు చేశామని హడావడని మంత్రులు వచ్చి నానా చేశారు. కానీ మీరు మీ కళ్ళతో చూడండి. పత్రికల్లో వాళ్ళు చూస్తూ ఉన్నారు, ప్రజలందరూ ఇక్కడికి వచ్చి చూస్తూ ఉన్నారు, కొంతమంది ఊర్లో ప్రముఖులు వచ్చి చూస్తూ ఉన్నారు. ఎవరైనా ఒక్కరైనా కూడా నివాసం లేదు ఇక్కడ. చాలామంది లాక్ చేసుకొని వెళ్ళిపోయి ఉన్నారు. కొంతమంది లాకులు కూడా చేసుకోలేదు. కొంతమంది వాళ్ళ వస్తువులు కూడా ఇక్కడ తెచ్చిపెట్టుకొని మాది అని చెప్పడానికి వెళ్ళిపోయారు తప్ప ఇక్కడ ఎవరు కూడా నివాసం లేదు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం, నేను ఎమ్మెల్యేగా చాలా పర్టికులర్గా ఉన్నాను. ఈ ప్రజల ధనంతో, ప్రజల డబ్బులతో, ప్రజల కోసం నిర్మించినటువంటి ఇంత పెద్ద మోడల్ కాలనీ, ఇది పూర్తిగా తయారైతే అద్భుతంగా మోడల్ కాలనీ, ఇంత మంచి కాలనీని ప్రజలకు అందుబాటులో ఉంచాలా, ప్రజలకు నివాస యోగ్యం చేయాలని పట్టుదలతో ఉన్నాను నేను ఈరోజు. అందువల్ల ఇంతమంది ఆఫీసర్లని, మిమ్మల్ని అందరినీ, పట్టణంలో ఉన్న ప్రముఖులందరినీ తీసుకొని వచ్చి ఇక్కడ మీకు చూపిస్తా ఉన్నాను. 2-3 విషయాలు ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చారు, మీరు కూడా నా దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. మొట్టమొదటిది, ఇక్కడికి రావడం పోవడం రవాణా చాలా కష్టము అని చెప్తా ఉన్నారు. ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీకందరికీ నేను ఆర్టీసీ వాళ్ళతో మాట్లాడతాను. ఆర్టీసీ వాళ్ళతో మాట్లాడి మీరు చెప్పిన సమయాలకి ఆర్టీసీ బస్సుల్ని, లోకల్ ట్రాఫిక్ని ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. అంతేకాకుండా ఇక్కడ షేరింగ్ ఆటోలు కూడా తక్కువ ఖర్చులో వస్తాయి. 10 రూపాయలు 20 రూపాయలు షేరింగ్ ఆటోలని ఎక్కువ మంది నివసిస్తే తక్కువ ఖర్చు అవుతుంది. మీకు తెలియని ఆ రకంగా ఏర్పాట్లు చేసే అవకాశం నాకుంది. రెండవది, ఇక్కడ రక్షణ లేదు. ఇక్కడ వచ్చి నివసిస్తే రక్షణ లేదు అని చెప్తా ఉన్నారు. ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. పోలీస్తో నేను మాట్లాడతాను. ప్రత్యేకంగా పోలీస్ పికెట్ని ఏర్పాటు చేస్తాను. ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ నివసించే వాళ్లకు రక్షణ కల్పించే బాధ్యత నేను తీసుకుంటానని మీకు అందరికీ చెప్తా ఉన్నాను. అలాగే మూడోగా, పుకార్లు జరుగుతూ ఉన్నాయి ఊర్లో. ఏమండి, ప్రభుత్వం మారినప్పుడంతా మమ్మల్ని ఖాళీ చేయిస్తారు, లబ్ధిదారులను మార్చేస్తారు, మేము చేరుతాము, మళ్ళీ ప్రభుత్వాలు మారిందిగా మళ్ళీ లబ్ధిదారులను మార్చేసి మమ్మల్ని బయటికి పోమంటే ఎట్లా పోతాము అనే భయాందోళనలో కొంతమంది పుకార్లు పుట్టిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా సరే. నేను రాజకీయ కక్షలు చేసే వ్యక్తిని కాదు, రాజకీయ పార్టీల గురించి పట్టించుకునే వ్యక్తిని కాదు. ఏ పార్టీ వాళ్ళైనప్పటికీ వాళ్ళని గుండెల్లో పెట్టి చూసుకుంటాం. రండి, ఇక్కడ ఇళ్లలో నివసించండి, మిమ్మల్ని ఖాళీ చేయించే ప్రశ్నే లేదని మీకు అందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్నా. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.